ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే గారు ఆమె తన 92 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు అంటూ వచ్చిన వార్త యావత్ భారతదేశ చిత్రసీమ రంగాన్ని మాత్రమే కాదు ఆవిడ అభిమానులని సంగీత ప్రియులందరినీ పూర్తి విషాదంలో ముంచివేసిన సంఘటన. దాదాపు 8 దశాబ్దాలకు పైగా 12,000కు పైగా పాటలు 20 భాషల్లో పాటలు పాడి ప్రఖ్యాతిగాంచిన సింగర్గా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి ఆశా భోంస్లే గారి కాలమయం తర్వాత ఆవిడకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఆవిడ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో అతి అరుదైన విషయం ఏంటయా అంటే ఆశా భోంస్లే గారి మొదటి భర్త ఎవరో, ఆయన గురించి ఆవిడ పోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆశా భోంస్లే చిన్న వయసు నుండే సంగీతం మీద ఉన్న ఆసక్తితో తన 9 ఏళ్ల వయసు వచ్చేసరికి సింగర్గా మరాఠీ భాషతో తన కెరియర్ని ప్రారంభించి ఇక ఆశా భోంస్లే గారి గురించి గనుక మాట్లాడుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి సంగీతం మీద ఉన్న ఆసక్తితో 14 ఏళ్ల వయసులోనే సింగర్గా తన కెరియర్ని ప్రారంభించింది. ఇక ఈవిడ అక్క ఎవరో కాదు, ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన ఇంకొక సింగర్ లతా మంగేష్కర్ గారు. ఇలా లతా మంగేష్కర్ గారు, ఆశా భోంస్లే ఇద్దరు చిన్న వయసులోనే సింగర్స్గా తమ కెరియర్ని ప్రారంభించడం జరిగింది. ఈవిడ తండ్రి కూడా అప్పట్లోనే ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ క్లాసికల్ సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అలా సింగర్స్గా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతల్ని చేపట్టడం కోసం తమ కెరియర్ని ప్రారంభించిన వీళ్ళు ఇద్దరు ప్రఖ్యాతిగాంచిన సింగర్స్గా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే నిలిచిపోయారు. ఇదిలా ఉంటే ఆశా భోంస్లే గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే చిన్న వయసులోనే మరాఠీ భాషతో సింగర్గా తన కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే స్టార్ సింగర్గా, ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్లో ఈవిడ గొంతుతో పాడిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యేవి. అలా ప్రఖ్యాతిగాంచిన సింగర్గా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటున్న సమయంలోనే, అంటే కేవలం 16 ఏళ్ల వయసులో తన కన్నా 20 ఏళ్లు పెద్ద ఉన్న గణపతరావు భోంస్లేతో ప్రేమలో పడింది. ఏమీ తెలియని ఆ వయసులో ఆమె ప్రేమలో పట్టం మాత్రమే కాదు, కుటుంబంలోని వాళ్ళెవరూ అంగీకరించకపోవడం, ముఖ్యంగా ఆవిడ అక్క అంటే లతా మంగేష్కర్ గారికి తన చెల్లి ఆశా భోంస్లే అంటే పంచప్రాణాలు. ఎక్కడికి వెళ్ళినా చెల్లెని కూడా తీసుకెళ్తూ ఉండేదట. అలాంటి తన చెల్లెలు ఏమీ తెలియని ఆ వయసులో ప్రేమలో పట్టం, పైగా వయసులో తన కన్నా 20 ఏళ్లు పెద్ద అంటే 36 ఏళ్ల వయసున్న అతడిని పెళ్లి చేసుకోవడం తనకి నచ్చలేదు. పైగా ఇంట్లో వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు. తన నిర్ణయం సరైంది కాదని అందరూ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దవాళ్ళకి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గణపతరావు భోంస్లేను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఆశా భోంస్లే జీవితం అంతా తారుమారైపోయిందని చెప్పాలి. సింగర్గా కెరియర్ని ప్రారంభించి నిలదొక్కున్న సమయంలోనే ఏమీ తెలియకుండా ఆ వయసులో పెళ్లి చేసుకుని ఓ 3 పిల్లలకి తల్లైంది. 2 పిల్లలు పుట్టి ఆ తర్వాత కడుపుతో ఉన్న సమయంలో మామలు అంతేకాదు ఆవిడ భర్త పెట్టే ఇబ్బందులను భరించలేక ఇక అతడికి విడాకులు ఇచ్చేసి కడుపుతో ఉన్న సమయంలో తన 2 పిల్లల్ని తీసుకుని తల్లిగారింటికి వచ్చేసింది. అలా భర్తతో విడిపోయి కొంతకాలం పాటు ఆవిడ ఇక తన తల్లిగారింట్లోనే ఉందట. ఆ సమయంలోనే చెల్లెలు తీసుకున్న నిర్ణయం, ముఖ్యంగా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవడం మరి లతా మంగేష్కర్ గారిని బాగా బాధపెట్టిన సంఘటన. దాంతో అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు తన చెల్లెలతో మాట్లాడలేదు. ఇక కొన్నేళ్ల పాటు తల్లిదండ్రులతోనే జీవితాన్ని గడుపుతూ ఇక సింగర్గా నిలదొక్కుని ఇక ఆ తర్వాత 12,000కు పైగా పాటలు పాడుతూ ప్రఖ్యాతిగాంచిన సింగర్గా అవార్డులని, అంతేకాదు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని, ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం అయితే అతడితో విడిపోయి విడాకులు తీసుకుని సింగర్గా కెరియర్లో దూసుకెళ్తున్న సమయంలోనే అప్పట్లోనే ప్రఖ్యాతిగాంచిన ఆర్డి బర్మన్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. నిజానికి ఆయనకి కూడా అప్పటికే పెళ్ళయి విడాకులు కూడా తీసుకున్నాడు. అతడిని పెళ్లి చేసుకున్నప్పటికీ అతడితో ఆవిడకి సంతానం లేరు, కానీ తన మొదటి భర్తతో ఉన్న 3 పిల్లల్ని మాత్రం అతడు చాలా ప్రేమగా చూసుకునేవాడట. అలా ఆశా భోంస్లే గారికి 3 పిల్లలు ఉన్నారు. 2 కొడుకులు, 1 కూతురు. అదండి మరి సింగర్గా ప్రఖ్యాతిగాంచిన సింగర్గా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలో మాత్రమే కాదు ప్రపంచం నలుమూలలా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఆశా భోంస్లే గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయం, ముఖ్యంగా ఆవిడ మొదటి భర్త ఎవరో తెలుసా అంటూ ఆవిడ పోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ అతి అరుదైన విషయం నెట్టింట్లో వైరల్గా మారింది. ఏది ఏమైనప్పటికీ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే లెజెండరీ సింగర్గా మనందరి గుండెల్లో నిలిచిపోయిన ఆశా భోంస్లే గారు పోవడం నిజంగా దురదృష్టం. ఆవిడ లేని లోటు ఎవరూ తీర్చలేనిది. మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప సింగర్ ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.